గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మద్దెలపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే 7,038 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదిగోండి. ఇవే నా కప్పమని శాలువా కొనిస్తే వాడి కొప్పుతావా? భోంచేసి వెళ్ళండి. ఏంటన్నా నా విజయంలో నీకు భాగం లేదా? నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా? సింహం హాయ్, ఐఎమ్ దమయంతి. మేము ఉన్నాం కదా సింహం, నేను చెప్పాం కదా. నమస్తే అండి. ఓకే కదా సింహం, అందరినీ క్లియర్ చేసేయచ్చుగా. అందులో ఏ ప్రాబ్లం లేదు. ఏరియాలో ఎవరూ ఉండరు. మొత్తం ఏరియా మీదే. ఎందుకంటే ఆల్రెడీ 2 స్టేట్స్ లో అటెంప్ట్ చేసి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాం. మన ఊళ్ళో అలాంటిదేం లేదండి. ఇక్కడ బిజినెస్ మ్యాన్, కార్పొరేట్ కంపెనీలే చాలా ముఖ్యం. మీరు తృప్తి పడితేనే మమ్మల్ని తృప్తి పరుస్తారు. అప్పుడే అందరూ తృప్తిగా ఉంటారు. అంతా నువ్వే మాట్లాడేస్తే మరి మేమెందుకున్నామంట? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మా చేతుల్లో ఇక గవర్నమెంట్, పోలీసులు ఎందుకున్నట్టు? సంతకం పెట్టమనండి. పెట్టేద్దాం. పెట్టు. ఏంట్రా ఇది? మొత్తం డబ్బు బావా. ఇంత డబ్బా? అన్నిచ్చాడు ఏరియాకి. సూపర్ బావా, సూపర్. అవును, ఇదేంటి? ఫైల్ రా. ఏం లేదురా. ఏం లేదంటానుగా. గుచ్చి గుచ్చి అడుగుతావేంటి? సరేగా. బావా, రే బావా, రే లేరా, రే రే లేరా. రే, ఒక కార్పొరేటర్ని ఎలా లేపాలో తెలీదా నీకు? రే లేరా, అన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎవరు రాయప్ప? బాగా బలిసింది బావా నీకు. లేరా, లేచి మాట్లాడరా. ఉండరా. ఏం వర్క్ చేస్తున్నా? ఇది నాది కాదే. ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. అన్న ఫోన్ చేస్తున్నారా, తీసి మాట్లాడు. మూడు లేదురా. లే, వెళ్ళి రెడీ అవ్వు. విశాఖ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఉదయం న్యూస్ చూడలేదా? కార్యకర్తలు, నేతలు చూడలేదు. హర్షం వ్యక్తం చేసిన చూడు. నేపథ్యంలో ఆ పార్టీ విజయం సాధించిన విశాఖ మద్దెలపాలెం జేకే నగర్ నివాస ప్రాంతాన్ని ఆశీర్వాద్ అనబడే స్వచ్ఛంద సేవా సంస్థకి ఆ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా దానం చేసినట్టుగా ఆధార పత్రాలు వెలువడడంతో ఇందులో ఎందరో ప్రముఖులకి సంబంధం ఉన్నట్టుగాను, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగాను తెలుస్తోంది. దీని మీద త్వరలో ఎంక్వైరీ కమిషన్ పెట్టే అవకాశం ఉంది. నీ చేతికిచ్చిన డాక్యుమెంట్ కాపీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆఫీస్ కబోర్డ్ లోనే పెట్టాను. మన ఆఫీస్ కబోర్డ్ లో పెట్టాడంటాను గారు. ఏ వాడు చెప్పింది నాకు వినపడలేదా? కబోర్డ్ లో పెట్టిన కాపీకి కాళ్ళు మురిచాయా అని అడుగుతున్నా. అన్నగారు, సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుందిగా. ఎవర్రా వాడు? అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అన్నా, వాడిని అడిగి చూస్తుంటే తెలిసిన వాళ్ళకే ఉన్నాడన్నా. పట్టేద్దామన్నా.
ఒరేయ్, నీ అబ్బ గూట్లే లుక్కిస్తున్నాడు చూడరా. సీసీటీవీ కెమెరా ఉందని ఏమరపాటుగా ఉన్నా. సీసీటీవీ కెమెరా ఎవరు తీసారో చూపిస్తుంది. వాడిని మనకి పట్టిస్తుందా? పీకుతున్నారట. ఫోన్రా ఒడే. ఏయ్, నువ్వెందుకు వెళ్తున్నావు? నేను నిన్ను వెళ్ళమన్నానా? ఇలా రా, రా ఇక్కడికి. రై ఫోన్రా. డబ్బు ఎక్కడ పెట్టావు? సేఫ్ గానే ఉందన్నా. నువ్వు ఒకసారి డబ్బు కరెక్ట్ గా ఉందని లెక్క పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు త్వరగా. సరే సరే. ఏ ఇలా రా, ఇలా రా. ఏసీలో నీకెందుకు ఇలా చెమట పడుతోంది? లేదన్నా, మీరు పిలిచారని పరిగెత్తుకుంటూ వచ్చాను అంతే, ఇంకేం లేదన్నా. అన్నగారు, డబ్బు సేఫ్ గా ఉంది. డబ్బు జాగ్రత్త. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. సరే అన్నగారు. నీ అబ్బా 50 కోట్ల రూపాయలు రా. 50 కోట్ల రూపాయలు రా. నేను ఎక్కడికి పోను రా, ఎక్కడికి పోను. ఈ అబ్బా నీ అబ్బా పెద్ద పోటుగాడి అనుకో. పెద్ద పోటుగాడివా? నా చిన్నప్పటికల్లా నాశనం చేస్తావట్రా. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను రా. ఇదంతా ఎందుకు మంచి చేసేద్దావనా? ఈ లోకం చెడ్డ వల్ల సొంతం రా. నువ్వే తెలియకుండా వచ్చి ఇరుక్కున్నావు. నా కొడక, నా కొడక, నా కొడక, రే 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 కొడక, నా కొడక, నిన్ను చంపి పారేస్తాను రా. చంపేస్తాను రా, చంపేస్తాను రా. నిన్ను చూస్తావా? చంపి పారేస్తాను రా, చంపి పారేస్తాను రా. అవన్నీ కథలురా, కథలురా, కథలు.
మంచోడు చెడుని అంతం చేయడానికి మంచోడు వస్తాడని చెప్పేవన్నీ కథలరా. కథలు ఎన్నిటికీ నిజం కావు. నిజం కావు. ఇదే నిజం. ఇదేరా నిజం. నీకు చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నన్ను వదిలి వెళ్ళిపో. లేదా నేనే ముక్కలుగా నరికి పారేస్తాను. మనోడికి పిడి బలంగా దిగినట్టుంది. విశాఖ జేకే నగర్ ని స్వచ్ఛంద సేవా సంస్థకి దానం చేసినందుకు సంబంధించి వెలువడిన ఆధార పత్రాల నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయి కొత్త కార్పొరేటర్లు బాధ్యతలు చేపట్టిన ఈ తరుణంలో ఈ సంఘటన జేకే నగర్ ప్రాంత నివాసుల్ని మనోవత్తిడికి ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఎంత ధైర్యం ఉంటే చేసిందంతా చేసి మళ్ళీ ఏరియాలో కడుగెడతావు. కడిగెత్తానా? ఎవరితో చేస్తాను? నిన్ను నమ్మి మేము ఓటేసినందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఎరా బయటోడైతే మోసం చేస్తాడని నీకు ఓటేసాను చూడు, మమ్మల్ని అనాలి. అన్నా వీడితో మాట్లాడనా? ఎరా మా అందరిని ఇక్కడి నుంచి తరిగి కొట్టాలనుకున్నావు కదా. నిన్ను ఏదో ప్లాన్ తోటే ఉన్నాడు. చేసిందంతా చేసి ఆ సూప్ చూడు. ఏమి ఎరగనట్టు ఎలా చూస్తున్నాడు చూడు. నిన్నేరా, సమాధానం చెప్పు. న్యూస్ లో ఏం చెప్పినా నమ్మేస్తారు కదా. ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కో పార్టీ వాడికి సొంతం. వాళ్లకు నచ్చిన వాళ్ళ గురించి నచ్చని వాళ్ళ గురించి ఇష్టానికి వాగుతారు. దాన్ని మీరు నమ్మేస్తారు కదా. నేను ఇక్కడేగా పుట్టి పెరిగాను, మీ కళ్ళ ముందేగా తిరుగుతున్నాను. నేనే ఈ ఏరియా నమ్మేసి నేను ఇక్కడికి రాగలనా? నేను నా చెల్లి సంతోషంగా ఉండగలవా? బావా, వీళ్ళకి అనుమానం వచ్చింది. నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి నేను మంచివాడిని అని చెప్పుకోలేనురా. తగలెట్టక చూస్తావేంటి? తగలెట్టు. నేను మీకు నచ్చలేదని తేలిపోయిందిగా. మాటలతో కాల్చడం ఎందుకు, మొత్తంగా కాల్చేయండి. తగలెట్టన్నా ఏమైపోద్ది? నేను ప్రాణాలతో ఉండబట్టే కదా మీ అందరికీ అనుమానం. కాల్చేస్తే అయిపోద్దిగా. నాకేమన్నా సొంతమా బంధమా? సంతోషంగా చేస్తాను మీ ముందే. ఎందుకు ఆలోచిస్తున్నారు? తగలెట్టేయమంటావా? చెప్పండి, తగలెట్టేద్దామా? చెప్పన్నా, తగలెట్టేద్దామా? సిగ్గుసరం ఉందా? టీవీలో ఎవడని చెప్పినా నమ్మేస్తారా? కొంచెం కూడా ఆలోచించరా? నువ్వురా నా పోదాం. ఏ కామాక్షి, ఏంటి? నన్ను నువ్వు కామాక్షిక అని పిలువు, లేదా కామాక్షి అని పిలువు, కానీ అందరి ముందు అక్క అక్క అని పిలవకు. నేనెప్పుడు ఈ మధ్య ఎలక్షన్ క్యాన్వాస్ కు వెళ్ళాను కదా. అలా వెళ్ళినప్పుడు ప్రియమైన మాతృమూర్తులారా, సోదర సోదరిమణులారా, అక్కలారా, తమ్ములారా అంటూ అలవాటు పడ్డాను కదా. హాఫ్ ఫ్లోలో వచ్చేసింటుంది. ఏంటి ఈ యాంగిల్లో ఆలోచించుడు? ఏమైంది? మెడపట్టే. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు.
ఏం చేస్తావు? నేను చెప్పను. చెప్పు. నేను చెప్పను. క్యూట్ గా అన్నావు. ఏది ఇంకోసారి నేను చెప్పనని చెప్పు. ఏ కామాక్షి, కోపగించుకోకే.